యూఎస్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా థ్యాంక్స్ గివింగ్ మా అంతటా మేము చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా యానివర్సరీ అండ్ దెన్ మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా మేము అట్లాంటా ట్రిప్ వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఎన్సీలో ఉంటారు. సో ఇంకా మా ఫ్రెండ్ని అండ్ దెన్ బేబీని విజిట్ చేద్దామని చెప్పి తనకి ఇయర్ స్టార్టింగ్లో బేబీ పుట్టాడు. సో ఇంకా థ్యాంక్స్ గివింగ్ టైంకి తన బ్రదర్ అండ్ దెన్ కజిన్స్ వచ్చారనమాట. ఇంకా మేమందరం కలిసి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. ముందు రోజు ప్రెప్ చేసుకుంటూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండ్ దెన్ మా హస్బెండ్ ఆడుకుంటూ టీవీ రిమోట్ సోఫా వెనకాల పడేశారనమాట. ఆ సోఫాలు ఏంటంటే చాలా హెవీ ఉంటాయి మూవ్ చేయడానికి. ఇంకా అందుకని చెప్పి ఇలా ఈ కడ్డీ అండ్ దెన్ ఇంకా అవి యూస్ చేసి ఫైనల్లీ తీశారనమాట. అవి వాళ్ళు యూస్ చేసి తీస్తుంటే వీడు వెళ్ళి నేను యూస్ చేస్తా అన్నట్టు అవి తీసుకుంటున్నాడు. సో ఇంకా ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. ఫైనల్లీ తీశారు. ఇంకా మేమేం చేసామంటే మార్నింగ్ టప్పుడు గ్రాసరీ అంతా తెప్పించేసుకున్నాం అనమాట మెన్తో. ఇంకా డిజర్ట్కి కావాల్సిన కప్స్ అండ్ దెన్ చిన్నగా లిటిల్ డెకోర్ చేద్దామనింది మా ఫ్రెండ్. సో ఇంకా ఆ థింగ్స్ మేము వెళ్ళాము. ఎందుకంటే మేబీ మనకి అది అర్థం అవ్వకపోవచ్చు కదా, మాకు నచ్చినట్టు తెస్తారో లేదో అన్నట్టు మేమే వెళ్ళి షాప్ చేసుకున్నాం డాలర్ ట్రీలో. ఇంకా డిజర్ట్కి కావాల్సినవి టేబుల్ మీద చిన్నగా పంకిన్స్ అట్లా డెకోర్ చేద్దాము. అండ్ దెన్ మ్యాట్స్ కూడా లైక్ అట్లా పంకిన్ మ్యాట్స్ వెతికితే దొరికిన వాటికు తీసుకొని వచ్చామన్నమాట. బేసిక్గా ఏంటంటే తెల్లారితే థ్యాంక్స్ గివింగ్ కదా, ఆ ముందు రోజే ఇంకేంటంటే వాళ్ళు డెకోర్ అంతా చేంజ్ చేసేస్తారంట. సో థ్యాంక్స్ గివింగ్కి తీసేసి లైక్ క్రిస్మస్వి పెట్టేశారు. ఆల్రెడీ పెడతారు, ఇంకా మొత్తం తీస్తారు. ఎక్కడో ఒకటి రెండు కొన్ని దొరికితే లక్కీగా అవి తెచ్చుకున్నాము. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ముందు రోజే ప్రెప్ చేసుకోగలిగినవి అన్నీ చేసేసామన్నమాట. ఫుడ్ మెనూ వచ్చేసరికి మా ఫ్రెండే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే తనంతా అనుకొని ప్రెప్ చేసి పెట్టేసింది. అంటే లైక్ అమెరికన్ ఇండియన్ టచ్ అంటే ఫ్యూజన్ ఉండేలాగా అట్లా మనం తినేలాగా చేసి పెట్టిందనమాట. ఇంకా మెనూ వచ్చేసరికి వెజ్ స్లైడర్స్, మ్యాక్ అండ్ చీజ్ అండ్ దెన్ డిజర్ట్ వచ్చేసరికి ఇది నో బేక్ మ్యాంగో డిజర్ట్ అనమాట. మేము దీన్ని నో నేమ్ స్వీట్ అని పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రైస్, పులావ్ రైస్ చేసుకుని అండ్ దెన్ చికెన్ కర్రీ అండ్ దెన్ టర్కీ కూడా చేసుకున్నాం అనమాట. అండ్ దెన్ మాక్టైల్ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇందులో నో నేమ్ స్వీట్, వెజీ స్లైడర్స్, టర్కీ అండ్ దెన్ చికెన్ కర్రీ రెసిపీస్ వీడియోస్ చేసి రీల్స్ అండ్ షార్ట్స్ పెడతాను. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకా ముందు రోజే కావాల్సిన థింగ్స్ అన్నీ ప్రెప్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా కట్టింగ్ అండ్ దెన్ డిజర్ట్. సో ఫస్ట్ ఏంటంటే లైక్ నార్మల్గా కుకింగ్కి కావాల్సినవి అన్నీ చేస్తాము. చికెన్ కర్రీకి అండ్ దెన్ పులావ్ రైస్కి ఆనియన్స్, ఇంకా లైక్ ఎట్లా అంటే వెజీ స్లైడర్స్కి అందులో స్టఫ్ చేయడానికి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి సార్ట్ చేసేసి అది ఇంకా అలా అన్నీ ప్రెప్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్లో డిజర్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా ఈ టర్కీ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ రోజే చేసామన్నమాట. సో దానికి ఏంటంటే బటర్ అంతా మంచిగా రాసేసి లైక్ మనకి దాన్ని ఏమంటారు లైక్ ఇండియన్ టచ్ రావడం కోసం ఇండియన్ మసాలాలు అలా వేసాము. రెసిపీలో చెప్తాను. ఫుడ్ కుకింగ్ అంతా అయిపోయాక ఫుడ్ ఐటమ్స్ రెడీ అయిపోయాయి అన్న తర్వాత ఇంకా టేబుల్ సెటప్ చేసుకున్నామన్నమాట. సో టేబుల్ సెటప్ చేసుకునే కన్నా ముందు జస్ట్ ఇంకా ఇట్లా టేబుల్ని వైప్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాము. సో ఇంకా టేబుల్ కోసం అని చెప్పి లిటిల్ డెకోర్ కొనుక్కొచ్చాము. సో నా ఫ్రెండ్ ఏంటంటే ఒక రిఫరెన్స్ పిక్ తీసుకుందనమాట. సో ఇలా డెకోర్ చేసుకుందాము అని ఇంకా తను మాకు చూపించింది. ఇంకా దానికి తగ్గట్టుగా మేము ఇంకా డెకోర్ చేసుకున్నాం. దానికోసం ఇలా టేబుల్ క్లాత్ ఇది వచ్చేసి డాలర్ ట్రీలోనే తీసుకున్నాము. సో డాలర్ ట్రీలో దొరుకుతుంది కదా అది ఇంకా ఇట్లా మిడిల్లో వేసామన్నమాట, ఫుల్ వేయకుండా. అందరినీ ఈ మ్యాట్స్ దొరికాయి అనమాట. లక్కీగా ఈ మ్యాట్స్ దొరకటం వల్ల మంచి లుక్ వచ్చింది. సో ఇంకా ఆ థ్యాంక్స్ గివింగ్ ఫీల్ అంటారు కదా, అది వచ్చిందనమాట. సో ఇంకా 4 మ్యాట్సే దొరికాయి, ఎక్కువ దొరకలేదు. సో ఇంకా ఏంటంటే ఆ 4ని అడ్జస్ట్ చేసామన్నమాట టేబుల్ అంతా. ఆ తర్వాత ఒక 2 మంచి పంకిన్స్ లాగా దొరికాయి. ఎట్లా అంటే రేకుతో ఉండేలాగా పంకిన్స్ అనమాట. సో ఇంకా 2 పంకిన్స్ కూడా తీసుకొచ్చేసి మిడిల్లో పెట్టేసాం, టేబుల్ మిడిల్లో. ఇంకా అలా సింపుల్గా డెకోర్ ఫినిష్ చేసుకున్నాము. మంచి మార్గరీటా కూడా చేసుకున్నాము. అది మా ఫ్రెండే సెలెక్ట్ చేసింది. అండ్ దెన్ దానికి కావాల్సిన థింగ్స్ ముందర వీక్లోనే తెచ్చి పెట్టేసింది అనమాట. సో దానికోసం ఈ రోజ్ సిరప్ ఇప్పుడు చూపించాను కదా, అది దీంట్లోనే షుగర్ సిరప్ కూడా యాడ్ చేసాం. అది క్లిప్ తీయడం మిస్ అయిందనమాట. ఇంకా మేము వచ్చేసి మ్యాంగో జ్యూస్ యూస్ చేసాం. మీ ఇష్టం, పైనాపిల్, ఆరెంజ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇందులో కోకోనట్ వాటర్ అనమాట. కోకోనట్ వాటర్ ఇది యూస్ చేసాం. మీ ఇష్టం, ఇంకా మీ చాయిస్కి తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేస్తే బేస్ రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా ఈ బేస్ రెడీ అయిపోయిన తర్వాత గ్లాస్లో ఈ బేస్ హాఫ్ అండ్ దెన్ క్లబ్ సోడా హాఫ్, కొన్ని ఐస్ క్యూబ్స్ అండ్ దెన్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి మింట్ వేసేసి మిక్స్ చేసుకుంటే అసలు అదిరిపోయిందనమాట మార్గరీటా. మళ్ళీ చేసేవాళ్ళు చేతితో చేయకూడదు, మళ్ళీ చేసావు
అరే మామ ఫుడ్ రెడీ అయిపోయింది అండ్ దెన్ టేబుల్ రెడీ అయిపోయింది. ఇంకా అవి రెడీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళేసి అందరము ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యామన్నమాట. మేము వచ్చేసి పార్టీ లాగా కదా, ఇంకా డ్రెస్ కోడ్ లాగా పెట్టుకుందాం, పిక్చర్స్ అలా దిగితే బాగుంటుంది కదా అని అనుకున్నాము. సో దానికోసం అని చెప్పి బాయ్స్ అంతా వచ్చేసి బ్లాక్ కొంచెం డార్క్ షేడ్ అట్లా షర్ట్స్ వేసుకోండి అని చెప్పామన్నమాట. ఇంకా గర్ల్స్ వచ్చేసి పార్టీ డ్రెస్ లాగా అని అనుకున్నాము. ఇంకా అలా అందరం డ్రెస్ అయ్యామన్నమాట. సో ఇంకా రెడీ అవుతూ ఉంటే లైక్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ నాకు కర్ల్స్ చేస్తానని చెప్పి కర్ల్స్ చేస్తుందన్నమాట. అందరం రెడీ అయిపోయేసరికి టర్కీ కుక్ అయిపోయిందనమాట. టర్కీ యాక్చువల్లీ ఆఫ్టర్నూనే పెట్టాము. టర్కీ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా అవెన్ ఒక్కటే ఉంది కదా, అందుకని చెప్పి టర్కీ తీసిన తర్వాతే వెజీ స్లైడర్స్ పెట్టామన్నమాట ఒక 10 minutes. ఇంకా అవి కుక్ అయ్యే టైంలో మేము మెయిన్ వైల్ ఫోటో సెషన్ పెట్టుకున్నాము. ఇంకా అందరం గ్రూప్ ఫొటోస్ అందరిని ఇండివిజువల్గా ఫొటోస్ అలా దిగామన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత టేబుల్ పైన ఫుడ్ అంతా పెట్టేసుకున్నాము. మార్గరీటా ఇంకా అలా గ్లాస్ జార్లో పోసుకున్నామన్నమాట. బాగుంటుంది కదా అపీరెన్స్, అందుకని చెప్పి ఇంకా ఫుడ్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాము. మెయిన్గా టర్కీ ఇంపార్టెంట్ కదా థ్యాంక్స్ గివింగ్కి, సో అందుకని చెప్పి టర్కీని మిడిల్లో పెట్టుకున్నాము. అండ్ దెన్ అపెటైజర్ రైస్ అండ్ కర్రీ, అండ్ దెన్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి డిజర్ట్ మార్గరీటా ఇంకా అలా పెట్టేసుకున్నాం అన్నమాట. అందరం ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత టేబుల్ పైన ఫుడ్ అరేంజ్ చేసేసుకున్నాం. ఇంక అందరం టేబుల్ దగ్గర గ్యాదర్ అయిపోయి పార్టీ స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. బేసిక్గా థ్యాంక్స్ గివింగ్ అంటే గివింగ్ థ్యాంక్స్ ఫర్ సక్సెస్ఫుల్ గ్రోయింగ్ సీజన్ అన్నట్టు, అంటే హార్వెస్టింగ్ ఫెస్టివల్ అన్నట్టే అనమాట ఇది ఏన్షియన్ డేస్లో. ఇప్పుడు ఏంటంటే గివింగ్ థ్యాంక్స్. సో అట్లా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి లైక్ టర్కీ ప్రిపేర్ చేసుకొని అండ్ దెన్ చాలా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని బిగ్ మీల్ లాగా అనమాట. సో అందరూ లైక్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ ఎంజాయ్ చేసి లైక్ మాట్లాడుకొని టైం స్పెండ్ చేయడం అనమాట. సో ఇట్స్ లైక్ గెటింగ్ టుగెదర్. థ్యాంక్స్ గివింగ్ అంటే ఇట్స్ లైక్ గివింగ్ థ్యాంక్స్ అన్నట్టు, లైక్ మనం షోయింగ్ సమ్ గ్రాటిట్యూడ్ అన్నట్టు. యాక్చువల్గా ఇంకా ఈ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళకి బేబీ పుట్టారు కదా, సో ఇంకా ఆ సందర్భంగా వాళ్ళు టర్కీని కట్ చేశారనమాట. సో ఇంకా అందరము టర్కీ కట్ చేసిన తర్వాత ఇంకా పార్టీని స్టార్ట్ చేసుకున్నాము. సో ఫుడ్ అయితే చాలా బాగా వచ్చాయి. ఆ ఐటమ్స్ అన్నీ కొన్ని లైక్ ఫస్ట్ టైమే చేసిందనమాట మా ఫ్రెండ్, బట్ చాలా బాగా కుదిరాయి అనమాట. అసలు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ టర్కీ కూడా ఎలాగో ఉంటుంది పడేస్తామేమో అనుకున్నాం, బట్ టర్కీ కూడా ఆసమ్ అంటే ఆసమ్ వచ్చింది. సో ఇంకా అలా అందరం హ్యాపీగా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా గోల్డ్ స్పూన్ తెచ్చుకోవచ్చుగా ఆ స్పూన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో అట్లాంటా ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదా, సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.